రికార్డ్ అవుతుంది ఉమ్. అనుకుంటాను. ఓకే. ఓకే. సో ఇది ఏఐ వీడియో మేకర్ ఇది అనమాట. దీని లుక్ ఇట్లా ఉంటుంది. లాగిన్ పేజ్ ఫస్ట్ అంటే మనం ఈమెయిల్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇది ఎట్లాగంటే యాక్సెస్ అంటే మనకు ఊరికనే రాదు, జస్ట్ పర్చేస్ చేయాలన్నమాట ఇది. ఇది డాష్ బోర్డ్. ఇది మీరు ఇగ్నోర్ చేయండి. సో ఇక్కడ 3 ఆప్షన్స్ ఉన్నాయి: ఏఐ కాన్వాస్, ఏఐ స్టోరీ బోర్డ్, క్రియేట్ ఫ్రమ్ స్క్రాచెస్. ఇది నేను క్రియేట్ చేసిన వీడియోస్ అన్నమాట. మీరు ఈ వీడియో క్రియేట్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఎక్స్పోర్టెడ్ అని ఆప్షన్ వస్తుంది మీకు. అది మీకు ఎలా తెలుస్తుందంటే మీరు ఈమెయిల్ ఐడి ఇస్తేనే మీకు ఈమెయిల్లో మెసేజ్ వస్తుంది అన్నమాట ఇది. సో ఇది ఏఐ కాన్వాస్ మనం క్లిక్ చేస్తే ఇందులో 4 ఆప్షన్స్ వస్తాయి: టెక్స్ట్ టు వీడియో, యూఆర్ఎల్ టు వీడియో, పీడిఎఫ్ టు వీడియో, స్క్రిప్ట్ టు వీడియో అని. ఇప్పుడు టెక్స్ట్ టు వీడియో అంటే ఎట్లాగంటే మీకు కంటెంట్ దొరకట్లేదు, మీకు ప్రాంప్ట్ అనేది అసలు ఏం టైప్ చేయాలి ఏంటి అనేది మీకు ఏమి తెలియకపోతే చాట్ జీపీటీ కానీ కోపైలట్ కానీ ఏదైనా యూస్ చేస్తే మీకు దొరుకుతుంది అనమాట. సో నేను చేస్తాను చూడండి. నేను చాట్ జీపీటీ నుంచి ఒక ప్రాంప్ట్ నేను చూస్ చేస్తాను. సో లైక్ ఎట్లాగంటే ఒక సెంటెన్స్ నేను టైప్ చేస్తాను: ఏ టైగర్ ఈస్ హంటింగ్ a deer to make this stay as a meat. సో ఇట్లా మొత్తం అంతా టైపింగ్ అంతా వచ్చేస్తుంది. సో ఇది నేనేం చేస్తానంటే కాపీ చేస్తాను. కాపీ చేసి వీడియో మేకర్లోకి వెళ్ళి ఇక్కడ నేను పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చిన్న చిన్న అక్షరాల్లో కనిపిస్తాయి కదండి: లాంగ్వేజ్, ఏఐ స్టైల్, డ్యూరేషన్, ఓరియంటేషన్, వీడియో టైప్, ఆటో వాయిస్, మీడియా. సో లాంగ్వేజ్ అని మీకు చెప్పాను కదా, ఇక్కడ తెలుగు అయితే లేదు. లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది, చైనీస్, డచ్ ఎన్ని ఉన్నాయి, బట్ తెలుగు అయితే లేదు. హిందీ అయితే ఉంది. హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్. సో నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తాను. ఏఐ స్టైల్. ఇక్కడ మన ఏఐ స్టైల్ అంటే సినిమాటిక్లో కావాలా, ఫోటోగ్రఫీలో కావాలా, 3Dలో కావాలా, లైక్ కార్టూన్లో కావాలా, స్క్రిబ్లింగ్లో కావాలా, మీకు ఇష్టమైన యూస్ చేసుకోవచ్చు మీరు. సో లైక్ నేను 3D కార్టూన్లో చూద్దాం. డ్యూరేషన్ ఒక 1 minute పెడదాం. ఓరియంటేషన్ అనేది ల్యాండ్స్కేప్లో కావాలా లేకపోతే వర్టికల్లో కావాలా అని చూస్తే, సరే ల్యాండ్స్కేప్ మనం యూజ్ చేస్తాం ఎక్కువగా, బాగుంటుంది కాబట్టి. సో వీడియో టైప్ అనేది ఇది స్టోరీ టెల్లింగ్ వీడియోలా చూద్దాం. అండ్ మీడియా, ఏఐ జనరేటెడ్ మీడియా. సో ఇక్కడ మనం జనరేట్ అనేది క్లిక్ చేస్తే, కానీ ఇది కొంచెం టైం టేకింగ్ అనమాట. సో మనం టైం పడుతుంది, ఒక 2 to 3 minutes టైం పడుతుంది. స్క్రిప్ట్ని రియలైజ్ చేసి దాన్ని విజువలైజ్ చేయటం, అండ్ ఆ స్క్రిప్ట్ ప్రకారంగాను సీన్స్ క్రియేట్ చేయటం, వాయిస్ ఓవర్ మ్యూజిక్ క్రియేట్ చేయటం, ఇవన్నీ ఆ, చేయటానికి కొంచెం టైం పడుతుంది. ఒక 2 3 minutes టైం పడుతుంది. సో ఆ ప్రకారంగాను మనకి వీడియో అనేది జనరేట్ చేయొచ్చు. ఇదంతా అయ్యేసరికి చాలా టైం పడుతుంది. అండ్ నేను మీకు ఇంకోటి చెప్తాను. ఇక్కడ నేను చేశాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో తీసుకుందాము. నేను ఇక్కడ ఆప్షన్స్ క్లిక్ చేస్తే, ఎడిట్ ప్రాజెక్ట్లో చేస్తే ఈ అవుట్పుట్ అనేది మనకి ఇట్లా వస్తుంది. అదంతా ప్రాసెస్ అయిన తర్వాత అవుట్పుట్ అనేది ఇట్లాగే వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఇది ఏ వీడియో మేకర్ నేను ఇందాక నేను రెడీ చేస్తే, ఇది ఓన్లీ ఫర్ ప్రమోషన్ కోసం ప్లే చేస్తే,
సో ఈ ప్రకారంగాను వీడియోస్, మ్యూజిక్ అండ్ వాయిస్ ఓవర్ కోరను దానికి తానే దానికి అదే స్క్రిప్ట్ చేసి ఇస్తుంది. అనమాట. సో బేసిక్గా ఏంటంటే యాక్చువల్గా ఇది ఎవరికైతే స్కిల్స్ లేదో అండ్ ఫస్ట్ టైం యూజ్ కాబట్టి అండ్ ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఇది చాలా యూజ్ఫుల్ అవుతుంది అన్నమాట ఇది. సో కావాలంటే మనం ఏం చేస్తామంటే ఈ మనకి ఈ వీడియో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనకి నచ్చలేదు అనుకో, మనం మన ల్యాప్టాప్లో సేవ్ చేసుకున్న ఏదైతే ఇమేజెస్ అయితే ఏదో ఉన్నాయో అది మనం రీప్లేస్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది నాకు, ఇక్కడ మనం అప్లోడ్ మీడియా అని కొడితే సో ఇట్లా కూడా వస్తుంది. ఇందాక అయింది కదా యాక్చువల్గా మనం లెట్స్ యాక్చువల్గా ఒకసారి వెనక్కి వెళ్దాము. ఇంకా ఇది విజువలైజ్ చేస్తుంది, చాలా టైం టేకింగ్ అవుతుంది. బట్ ఎనీహౌ బ్యాక్కి వెళ్తే వీడియో ఎంటర్ అవ్వడానికి టైం పడుతుంది. అవును ఆ ప్రాసెస్ టైం తీసుకుంటది, కానీ అవుట్పుట్ మంచి అవుట్పుట్ రావడానికి కూడా కొంచెం టైం తీసుకోవాలి కదా. అది అవునవును అవును. సో ఇట్లాగా మనం చేసుకోవచ్చు అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ మనం ఇక్కడ ఏఐ స్టోరీ బోర్డ్ ఉంది కదా, ఏఐ స్టోరీ బోర్డ్లో కూడాను ఫర్ ఎగ్జాంపుల్ మనం టెక్స్ట్లో మనం చేసాం అనుకో, సమ్మరైజ్ మోడ్లో చేసాం అనుకో, ఇక్కడ మనం టెక్స్ట్ అంతా మనం టైప్ చేసేసిన తర్వాత సమ్మరైజ్ చేస్తే అది సీన్ వైజ్ ప్రకారంగా మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ కూడా కొంచెం టైం వస్తుంది. ఇట్లా మనం సమ్మరైజ్ సీన్స్ అనమాట. ఇట్లాగా సీన్ వైజ్ ప్రకారంగా అది దానికి అదే ఆ, చేసుకుని ఇస్తుంది. ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సినిమాటిక్, డిజ్నీ క్యారెక్టర్, డిజిటల్ ఆర్ట్, ఫోటోగ్రాఫిక్. బేసికలీ ఇది చిన్నపిల్లలు కాబట్టి మనం ఇది క్లిక్ చేస్తే ఇక్కడ టెంప్లెట్స్ కూడా ఉన్నాయి మనకి, ఏ ప్రకారంగా వెళ్తుందో జనరేట్ చేస్తే ఇక్కడ కూడా కొంచెం టైం తీసుకుంటుంది. రెండర్ అవడానికి కూడా టైం పడుతుంది. మీకు మెసేజ్ వస్తుంది, ఈమెయిల్లో కూడా మెసేజ్ వస్తుంది, యువర్ వీడియో హ్యాస్ బీన్ క్రియేటెడ్, యూ కెన్ డౌన్లోడ్ ఫ్రమ్ దేర్. సో ఈ ప్రకారంగా సీన్స్ అన్ని క్రియేట్ చేసి ఇక్కడ మనం వాయిస్ యాక్టర్స్ ఉంది కదా, ఫస్ట్ మనం ఇక్కడ సెలెక్ట్ అంటే వినాలి మనం ఏంటి అసలు ఎట్లా ఉంటుంది వాయిస్. ఇంకా నచ్చకపోతే ఇది డిలీట్ చేసుకుని ఇక్కడ యాడ్ న్యూ వాయిస్ యాక్టర్ చేసుకుని ఇక్కడ చాలా ఉన్నాయి. జెండర్స్ అంటే మేల్ కూడా ఉంటుంది, ఫీమేల్ కూడా ఉంటుంది. స్పీకింగ్ స్టైల్స్ ఈ ఆప్షన్ అయితే కనిపిస్తలేదు. ఓకే, అది కూడా కొంచెం చూస్తాము. ఇక మేల్ కావాలంటే మేల్, ఫీమేల్లో కావాలంటే ఫీమేల్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది మార్క్ని యూజ్ చేసుకుందాం అనుకోండి. ఫస్ట్ మనం ప్లే చేద్దాం. ఇది బాగుంది.
సో ఇది సెలెక్ట్ చేసుకుందాం, ఇది డిలీట్ చేసుకుందాం. మ్యూజిక్ అట్లాగే తనకు అదే సెలెక్ట్ చేసుకుంటుంది. ఇక్కడ తర్వాత మనం మొత్తం అంతా సెట్టింగ్స్ అన్నీ చేసిన తర్వాత ఇక్కడ అప్డేట్ స్టోరీ బోర్డ్ మీద క్లిక్ చేస్తే స్టోరీ బోర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ, గో టు ద స్టూడియో. సో ఈ లెక్కన మనకి అవుట్పుట్ ఇస్తుంది అనమాట. తర్వాత సేవ్ అని నొక్కాలి. సేవ్ అని నొక్కిన తర్వాత పబ్లిష్. సౌండ్ రావట్లేదు. సో కస్టమైజ్ చేద్దాం మనం. కస్టమైజ్ చేస్తే యాడ్ వాయిస్ యాక్టర్ కూడా ఉంది. పృథ్వీ, దీంట్లో thumbnail కూడా డిజైన్ చేయవచ్చా? దానికి వేరే Yeah. యాప్ ఉంది కదా? thumbnail అంటే దానికి వేరే యాప్ ఉంది. ఐ థింక్ క్లిక్ డిజైన్ అనేది మనకి బెస్ట్ అనుకుంటున్నాను. ఏది? క్లిక్ డిజైన్. క్లిక్ డిజైన్. యాక్చువల్ గా ఇందులో thumbnail జనరేషన్ అనేది ఉండదు. ఇది వీడియో మేకర్ టూల్. ఓకే, కానీ దీంట్లో ఇమేజెస్ జనరేట్ అవుతాయి కదా, మనం అక్కడ ప్రాంప్ట్, మన నచ్చిన ప్రాంప్ట్ ఇచ్చి ఆ ఇమేజ్ కూడా జనరేట్ చేసుకోవచ్చు. అదే యాక్చువల్లీ నేను అదే ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే అడిగిన. ఓకే. సో ఆ 2 వేస్ లో మనం యూజ్ చేయొచ్చు. ఎస్ అట్లా కూడా చేసేయచ్చు. ఆ ఇమేజ్ పర్టికులర్ ఇమేజ్ మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లైక్ 2 ఆప్షన్స్ వచ్చినాయి. సో ఎడిటబుల్ ఉంటాయి ఇమేజెస్. ఎడిటబుల్ కూడా Right? ఉంటుంది. ఇందాక చేసి చూపించాను కదా మీకు నేను. ఓకే. ఇక్కడ మనకి ఇది సెట్టింగ్స్ కూడా చేసుకోవచ్చు. మనం ఇక్కడ టైగర్ స్టెల్తీ స్టాప్స్ గ్రేజింగ్ ఇయర్ ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది కాబట్టి క్లిక్ చేస్తే డిలీట్ కూడా చేసుకోవచ్చు మనం. క్లిక్ చేస్తే బ్యాక్ స్పేస్ అని నొక్కితే ఇక మొత్తం డిలీట్ అవుతుంది. సో సేవ్ అని నొక్కిన తర్వాత పబ్లిష్. సో చెక్ చేస్తాం. తర్వాత రెండర్ వీడియో. సో ఇక్కడ కూడా కొంచెం టైం పడుతుంది. ఒక శాంపిల్ వీడియో ప్లే చేసి చూపించు. అంటే ప్రీవియస్ గా జనరేట్ చేసినవి ఉన్నాయి. నేను చేస్తాను అది. ఇందాక నేను ఫస్ట్ ఆప్షన్ నుంచి మనకు చేసాం కదా, క్రియేట్ చేసాం కదా, ఒకసారి ట్రై చేసి చూద్దాం. సో అవుట్పుట్ ఇట్లా వస్తుంది. ఒకవేళ మీకు ఇది లైక్ తన చెప్పింది మీకు నచ్చలేదు అనుకుంటూ వాయిస్ అనేది మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. ఆ వాయిస్ అనేది ఫస్ట్ ఇక్కడ ప్లే చేసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం మీకు నచ్చినది తీసుకుంటే ఇది నచ్చినట్టు జనరేట్ అయిన తర్వాత ఇక్కడ ఒకటి ఆప్షన్ వస్తుంది, అప్లై టు ఆల్ సీన్స్ అని. ఇది కూడా ఒక 2-3 సెకండ్స్ టైం ఇస్తా మొత్తం అంతా
ఈ సీన్స్ కానీ మొత్తం అన్ని అప్లై అయిపోతాయి అన్నమాట ఇది. బట్ ఎస్ ఇది కొంచెం టైం టేకింగే. సో వాయిస్ జనరేటర్ సక్సెస్ఫుల్లీ కాబట్టి సో ఇది సేవ్ చేసిన తర్వాత రెండర్. సో ఇది ఎక్స్పోర్టెడ్ అయిపోయింది. ఇది ఫైనల్గా మనకి ఎక్స్పోర్టెడ్ అయిందంటే మనకి అయిపోయినట్టే. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఓకే. ఇందులో కొంచెం వాయిస్ ఓవర్స్ ఇవన్నీ కొంచెం మళ్ళీ సెట్టింగ్స్ చేసుకొని మళ్ళీ బ్యాక్కి వెళ్తే మనకి సెట్టింగ్స్ ఎట్లా చేసుకున్నామో అట్లా చేసుకుంటే మనకి వీడియో అంతా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. కొంచెం టైం పడుతుంది. సో ఇది కొంచెం ఇట్లానే ఉంటుంది. కొంచెం టైం టేకింగ్ రెండర్ అవడానికి టైం పడుతుంది. అంటే మనం ఒక 15 సెకండ్స్ 30 సెకండ్స్ వీడియో కావాలంటే అది తొందరగానే ఇచ్చేస్తుంది. 1 మినిట్ 2 మినిట్స్ కావాలంటే అది కొంచెం టైం పడుతుంది అనమాట. మనకి సో ఒక్క నిమిషం అండి. హలో, వినిపిస్తుందా మీ అందరికి? వినిపిస్తుంది. యా యా ఓకే ఓకే ఓకే. అంటే వైఫై కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఓకే, అర్థమైంది కదా మీకు ఓకే. అందరికి? ఈ సెషన్ ఓకేనా? ఓకే, అర్థమైంది. ఇంకా 1 మినిట్ లో సెషన్ అది రికార్డింగ్ అయిపోతుంది. సో అయిపోయింది. మీరు క్లోజ్ చేయండి సెషన్.
ఎందుకంటే మనం ఇది రికార్డింగ్ పెట్టుకోవచ్చు కమ్యూనిటీ ట్యాబ్ లో. ఓకే ఓకే. సో ఇన్ కేస్ ఒకవేళ అయిపోతే సెషన్ అట్లా. సో సో ఏఐ వీడియో మేకర్ అనేది ఎంపవరింగ్ ఎవ్రీ వన్ టు క్రియేట్ అనమాట ఇది. సో సెషన్ ఇందుతో ఎండ్ అవుతుంది. సో రికార్డింగ్ నేను చూస్తాను.